తిరుమల కొండపైన ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ గాని, లేదా ఆన్‌లైన్‌లో అకామిడేషన్ బుక్ చేసుకున్న వాళ్ళకి రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారనేది చెప్తానండి. ఇక్కడ కనిపించేది రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే ఏఆర్‌పీ కౌంటర్ ఉంది కదా! చూపిస్తాను చూడండి. ఇక్కడ లోపలికి వెళ్తే ఆన్‌లైన్‌లో అకామిడేషన్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే రూమ్ అయితే ఇక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. దాని ఎదురుగానే మనకి సీఆర్‌ఓ ఆఫీస్ ఉంటుందండి. 2 పక్కపక్కన ఉంటాయి. సీఆర్‌ఓ ఆఫీస్ అంటే ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేనైతే 3 నెలలు ముందుగానే ఆన్‌లైన్‌లో అకామిడేషన్ బుక్ చేసుకున్నాను కాబట్టి నేను లోపలికెళ్ళి ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర నేను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నటువంటి ప్రింటౌట్‌ని లేదా మీ యొక్క మొబైల్ ఫోన్‌లో పీడీఎఫ్ ఉన్నా సరే ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర లోపలికి వెళ్ళండి. ఇక్కడ ఆన్‌లైన్‌లో అకామిడేషన్ బుక్ చేసుకున్న వాళ్ళకి, డోనర్స్‌కి, శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి అకామిడేషన్ అయితే ఇక్కడ ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీ ప్రింటౌట్‌ని ఇక్కడైతే స్కాన్ చేయించాలి. చేయించిన తర్వాత 5 నిమిషాల నుండి 10 నిమిషాల లోపే మీరిచ్చినటువంటి మొబైల్ నంబర్‌కైతే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. నాకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్‌లో రామ్ బగీచా విశ్రాంతి గృహం ఉంది కదండీ! రామ్ బగీచా రెస్ట్ హౌస్ 3 ఇక్కడైతే నాకు రూమ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నటువంటి ప్రింటౌట్‌ని, అదేవిధంగా నా యొక్క ఆధార్ కార్డ్‌ని, ఎస్ఎంఎస్‌ని కూడా ఇక్కడ చూపించి, ఇక్కడ మనం ఇయన్నీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మనకు ఫోటో అయితే తీయడం జరుగుతుంది. దాని తర్వాత రూమ్ తాళాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. నాకైతే రామ్ బగీచా బ్లాక్ 3 దగ్గర అయితే రూమ్ వచ్చింది. ఇది నా రూమ్ అండి. రూ. 100 రూమ్ అన్నది మీకు ఏ విధంగా ఉంటుందన్నది చూపిస్తాను. ఇక్కడ మనకి ఒక సింగిల్ బెడ్‌రూమ్ ఉంటుందండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకి రూ. 100 రూము సంబంధించినటువంటి రూమ్ అండి ఇది. ఇక్కడ మనకి 2 మంచాలైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా పెద్ద రూమ్ అయితే ఉంటుందండి. ఒక ఫ్యామిలీ కంఫర్ట్‌గా ఉండడానికైతే సరిపోతుంది. ఇక్కడ 2 చైర్‌లు కూడా ఇచ్చారు కదండీ! చూడండి. 2 చైర్‌లు అదేవిధంగా ఇది పిల్లలు కొనుక్కున్నటువంటి బ్యాట్ బాల్ అండి. వాళ్ళు సరదాగా కొనుక్కున్నారు. దీని పక్కన మనకు ఒక చిన్న టేబుల్ కూడా ఉంటుందండి. టేబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పెద్దవాళ్ళు తాగడానికి తెచ్చుకునేటువంటి స్ప్రైట్ డ్రింకు. అదేవిధంగా మనం లగేజ్‌ని పెట్టుకోవడానికి మనకి ఇక్కడ కబోర్డ్ ఉంటుంది. మన యొక్క బట్టలు తగిలించుకోవడానికి హ్యాంగర్ కూడా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఒక కబోర్డ్ చాలా పెద్దది ఉంటుంది. అదేవిధంగా మనకి విండో ఓపెన్ చేస్తే మనకి చాలా ఫ్రీగా గాలి కూడా వస్తుందండి. తిరుమల కొండపై నుంచి మనకి ఒక స్వచ్ఛమైనటువంటి గాలి మన రూమ్‌లోకైతే రావడం జరుగుతుంది. వెంటిలేషన్ కూడా బాగుంటుంది. మనకి కబోర్డ్ మొత్తం టోటల్‌గా ఏరియా అంతా ఉంటుందండి. చాలా నీట్‌గా ఉంటాయి రూమ్స్. నేనైతే రూమ్ చెక్‌ఔట్ చేసినప్పుడు తీసానండి. మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, లైట్లు ఏసుకోవడానికి, ఫ్యాన్ ఏసుకోవడానికి, అదేవిధంగా సూప్ లైటు. మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే స్వామివారి యొక్క ఫోటో అన్నది ప్రతి రూమ్‌లో ఖచ్చితంగా ఉంటుందండి. మనకి మంచాలైతే ఈ విధంగా ఉంటాయండి. ఐరన్ ఫ్రేమ్‌తో చేసినటువంటి మంచాలుంటాయి. రూమ్ అయితే చాలా విశాలంగా, చాలా పెద్దది ఉంటుందండి. అంటే ఒక ఫ్యామిలీ అంటే నలుగురు నుండి ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఇదే రూమ్‌లో ఉండడానికైతే సరిపోతుంది. ఇదే మంచం మీద బెడ్‌షీట్ గానీ, అదేవిధంగా పిల్లోస్ 2 తలగలు కూడా దేవస్థానం వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఐరన్ ఫ్రేమ్‌తో చేసినటువంటి మంచాలు, అదేవిధంగా పరుపు కూడా మీరు చూడొచ్చు. ఇది కొబ్బరి పీచుతో ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇక్కడ 2 కూడా మనకి అటాచ్ అయ్యి ఉన్నాయి. కాకపోతే మీరు సెపరేట్ చేసుకోవచ్చు. అంటే 2 మంచాలు కూడా డివైడ్ అయిపోతాయండి. చూసారు కదా! ఇదంతా కూడా మనకి ఒకే సింగిల్ రూమ్‌లో మనకి ఇంత విశాలంగా అన్ని సౌకర్యాలతోటి మనకి రూ. 100 రూమ్‌లో అయితే మనకి అందుబాటులో ఉంటుందండి. మనకి ఫ్లోర్ కూడా చాలా నీట్‌గా టైల్స్ తోటి మనకి చాలా శుభ్రంగా ఉంటుంది. నేనైతే రూమ్ చెక్‌ఔట్ చేసినప్పుడు వీడియో తీసాను కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మనకి రూమ్‌లోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడు మనకి బాత్రూమ్ గాని, వాష్‌రూమ్ గాని 2 కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ వెస్టర్న్ టైప్ ఉంది. అదేవిధంగా ఇక్కడ 24 అవర్స్ కూడా వాటర్ సౌకర్యం అన్నది మనకి అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా మనకి ఇక్కడే మనకి వెస్టర్న్ టైపు, అదేవిధంగా బయట కొంచెం బయటకొచ్చిన తర్వాత మనకి స్నానం చేయడానికి కూడా సెపరేట్‌గా ఉంటుంది. మనం బట్టలు తగిలించుకోవడానికి కానీ, ఇవన్నిటికి కూడా మనకి చాలా నీట్‌గా ఉంటాయండి. అంటే ముందుగానే మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే రూ. 100 రూమ్ అన్నది మనకి అందుబాటులో ఉంటుంది. టెంపుల్ దగ్గర కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం స్నానం చేసేటువంటి గదండి. మనం బట్టలు తగిలించుకోవడానికి యాంగ్లర్ ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. బకెట్ గానీ, మగ్గు గానీ ఇవన్నీ కూడా దేవస్థానం వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా బకెటు. మనకి ఇక్కడ చూడండి గ్లేజర్ కూడా పనిచేస్తుంది. మనకి హాట్ వాటర్ అందుబాటులో ఉంటుంది. నార్మల్ వాటర్ కూడా అందుబాటులో ఉంటుంది. మనం రెడీ అవ్వడానికి సింక్ అండి ఇక్కడ. ఇక్కడ మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి గానీ, బ్రష్ చేసుకోవడానికి కానీ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మనకి అద్దం గూడా మనకి దేవస్థానం వాళ్ళే మనం ఏ రూమ్‌లో అయితే రూమ్ తీసుకుంటామో అక్కడే మనకు అన్నీ అందుబాటులో ఉంటాయండి. మనకి స్విచ్ బోర్డ్, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు గూడా రూ. 100 రూమ్‌లో అందుబాటులో ఉంటాయి.
మనకి దేవస్థానం దగ్గరే కావాలి అనేటువంటి చాలామంది అడుగుతుంటారండి. అలా ఉండదండి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నప్పుడు మనకి దేవస్థానం చుట్టుపక్కల ఉన్నటువంటి రూ. 100 రూమ్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. నాకు రామ్ బకీచా బ్లాక్ 3 దగ్గర అయితే వచ్చింది. కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకి చాలా ఓపెన్ ప్లేసు. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా టోటల్‌గా రూమ్‌లో ఉంటాయండి. దీని ఎదురుగుంటా మనకైతే కొంచెం గార్డెన్ ఏరియా కూడా ఇచ్చారు. పిల్లలు సరదాగా ఆడుకోవడానికి గానీ, పెద్దవాళ్ళు కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కూడా అందుబాటులో ఉంటుందండి. చూసారు కదా! ఇదంతా కూడా మనకి 3 ఫ్లోర్‌లో ఈ రాంబకిచ్చా బ్లాక్ అయితే ఉంటుంది. 1, 2, 3 కూడా ఉంటాయండి. నేను లాస్ట్ టైమ్ అయితే 1లో ఉన్నాను, 2లో ఉన్నాను. ఇప్పుడైతే మనకి 3లో అయితే రావడం జరిగింది. కింద గ్రౌండ్ ఫ్లోరు. చూడండి ఎంత విశాలంగా, ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనకి టీటీడీ దేవస్థానం వారు అతి తక్కువ ధరకే మనకి రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ అనేది మనకి 24 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. మనకి నేను తీసుకున్నటువంటి రూమ్ దగ్గర నుంచి టెంపుల్ అయితే చాలా దగ్గరండి. మనకి వీఐపీ పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా! కార్ పార్కింగ్ ఏరియా. అక్కడి నుంచి కొద్దిగా ముందుకొస్తే మనకి స్వామివారి యొక్క మెయిన్ ఆలయ గోపురం అయితే కనిపిస్తుంది. అంటే స్వామివారిని దర్శించుకొని బయటకొస్తారు కదండీ! ఎగ్జిట్ ప్లేసు. మనకి అక్కడ ఆ సరౌండింగ్‌లో అయితే మనం దగ్గరికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. దాని ఎదురుగుంటా అయితే మనకి స్వామివారి యొక్క పుష్కరిణి ఉంటుందండి. మనం రైట్ సైడ్ వెళ్తే శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రం ఉంటుంది. శ్రీ వరాహస్వామి టెంపుల్ కూడా మనకి నేను ఎక్కడైతే రూమ్ తీసుకున్నానో ఆ రూమ్‌కి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించడానికి గానీ, వరాహస్వామి దర్శనానికి గానీ, లేదా మనం స్వామివారిని దర్శించుకొని బయటకొచ్చి మన రూమ్‌కి వెళ్ళడానికి కూడా చాలా దగ్గరగానే మా రూమ్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకి కొంతమందికి రూమ్ అన్నది ఎక్కడొస్తుందంటే, మనం శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం ఉంది గదండీ! అక్కడ దగ్గరలో వరాహస్వామి గెస్ట్ హౌస్‌లుంటాయి. అక్కడైతే రూమ్ అయితే రావడం జరుగుతుంది. అక్కడొచ్చినా గూడా మనకి టెంపుల్‌కి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా మనకి సప్తగిరి రెస్ట్ హౌస్ అంటే మనకి స్వామివారి యొక్క దర్శనం వెళ్తున్నప్పుడు స్వామివారి యొక్క నమూనా ఉంటుంది కదండీ! అక్కడ సప్తగిరి గెస్ట్ హౌస్ ఉంటుంది. అక్కడ గూడా రూమ్స్ బాగుంటాయి. మనం స్వామివారిని దర్శించుకొని బయటకొచ్చిన తర్వాత ఆపోజిట్‌లో మనకి స్వామివారికి పుష్కరిణి అయితే మనకి అందుబాటులో ఉంటుంది. చాలామంది ఇక్కడ వరాహస్వామి టెంపుల్ దగ్గర స్నానం ఆచరించి స్వామివారికి దర్శనం వెళ్తూ ఉంటారు. నాకు పక్కనే నా రూమ్ దగ్గరలోనే అన్నదాన కేంద్రం ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి అయితే భోజనం అయితే చేస్తానండి. మనకి శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం కేంద్రం అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 8:30 నుండి మనకి ఉదయం 10:30 వరకు కూడా టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుందండి. దాని తర్వాత 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. 4 గంటల నుండి 5 గంటల వరకు అంటే ఒక గంట బ్రేక్ ఉంటుందండి. దాని తర్వాత 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా మనకి అంటే 10:30, 11 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం కంటిన్యూగా పెట్టడం జరుగుతుందండి. కాబట్టి మొదటిసారి తిరుమల వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మన ఛానెల్‌ని ఫాలో అవుతే అన్ని విషయాలు తెలుస్తాయి మీకు.